అందరికీ నమస్కారం. కథ చెప్తా ఛానల్‌కి స్వాగతం. నేను మీ అను. మీరు వింటున్నది అపకారికి ఉపకారం ఎపిసోడ్ 7. ఎపిసోడ్ 1, 2, 3, 4, 5, 6 లింక్స్ డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. ఎవరైనా వినాలనుకుంటే వినొచ్చు. ఇక కథ స్టార్ట్ చేద్దాం. పరదేశిని ఓడించిన వాళ్ళనే పెళ్లాడుతానని ప్రియంవద చెప్పిన మరుసటి రోజున జయ విజయులిద్దరూ పరదేశిని కుస్తీ పోటీకి సవాల్ చేశారు. పరదేశి వాళ్ళతో ఒకరి తర్వాత ఒకరెందుకు, మీ ఇద్దరితో ఒకేసారి కుస్తీ పోటీ చేస్తాను అన్నాడు. ఆ వెంటనే జయ విజయులకు పరదేశికి మల్ల యుద్ధం జరిగింది. పరదేశి మధ్యాహ్న నిలబడితే జయ విజయులు అమితోత్సాహంతో అతడికి చెరొక పక్క నిలబడ్డారు. పరదేశి వాళ్ళ చేతుల్లో చిత్తుగా ఓడిపోయాడు. ఇది చూసి ప్రియంవద తెల్లపోయింది. పరదేశి జయ విజయులిద్దరిని తేలికగా ఓడించగలడని ఆమె అనుకున్నది. మేమిద్దరం పరదేశిని చిత్తు చేశాం. మాలో ఎవరిని పెళ్లి చేసుకుంటావో చెప్పు అన్నాడు జయుడు. మీ ఇద్దరిలో ఎవరు బలవంతులో తేల్చుకోండి. కావాలంటే ఇందుకు మీ పెద్దలను సంప్రదించండి అన్నది ప్రియంవద. జయ విజయులు తమ తల్లిదండ్రుల వద్దకు వెళ్ళి ప్రియంవదను పెళ్లాడాలన్న తమ కోరికను తెలియపరిచారు. అప్పుడు పెద్ద గ్రామ పెద్ద, చిన్న గ్రామ పెద్ద సమావేశమై ఈ విషయం గురించి చాలాసేపు మాట్లాడుకున్నారు. వాళ్లకు తెగని సమస్య ఏమిటంటే ఎంత నచ్చ చెప్పినా ప్రియంవద విషయంలో జయ విజయులు ఒక అంగీకారానికి రావడం లేదు. ఇద్దరూ ప్రియంవదను పెళ్లాడాలని తహతహలాడుతున్నారు. నేను పెద్దవాణ్ణి, అందువల్ల నా కొడుకు జయుడు ప్రియంవదను పెళ్లి చేసుకుంటాడు అన్నాడు పెద్ద గ్రామ పెద్ద. ఇంతకాలం మనిద్దరిలో ఎవరు గొప్ప అన్న సమస్య తలెత్తలేదు. ఈ పెళ్లి జరిగితే నువ్వు, నీ కొడుకు మా కుటుంబం కంటే గొప్ప వాళ్ళైపోతారు. అది నేను సహించలేను అన్నాడు చిన్న గ్రామ పెద్ద. అప్పుడు పెద్దలిద్దరి మనసుల్లోనూ ఒక విషయం తలుక్కుమన్నది. ఇంతకాలంగా తామిద్దరూ ఎంతో సఖ్యంగా ఉంటున్నారు. ఇప్పుడు ప్రియంవద గురించి తమ కుటుంబాల మధ్య కలత వచ్చేలా ఉంది. ఇందువల్ల నష్టపోయేదెవరు? ఇదంతా తమ ఇద్దరి మధ్య కలతలు తేవడానికి పరదేశి పన్నుతున్న పన్నాగం కాదు కదా అని వాళ్లకు అనుమానం వచ్చింది. ఆ వెంటనే పెద్దలిద్దరూ పరదేశి దగ్గరకు వెళ్లారు. పరదేశి వాళ్ళు చెప్పింది విని ఈ గొడవంతా ఆ ప్రియంవద మూలంగా వచ్చింది. ఆమె జయ విజయులకు పోటీ పెట్టింది. అందువల్లనే మీ మధ్య కలతలు ప్రారంభమయ్యాయి. ఇందులో నా ప్రమేయం ఏమీ లేదు అన్నాడు. ఈ జవాబు విని పెద్ద గ్రామ పెద్ద కోపంగా, ఈ జరిగిన దానిలో ప్రియంవద తప్పేం లేదు. నువ్వు జయ విజయులిద్దరినీ ఓడించగలవు. అయినా కావాలని ఓడిపోయావు. ఆ విధంగా వాళ్ళిద్దరూ కలహించుకోవాలని పథకం వేశావు అన్నాడు. పరదేశి చెవులు మూసుకొని, వాళ్ళిద్దరి సఖ్యత కోసం ప్రాణాలైనా ఇవ్వగల నేను వాళ్ళ మధ్య కలతలు సృష్టించడమా అన్నాడు. అయితే మా పిల్లల చేతుల్లో నువ్వెందుకు ఓడినట్టు అని అడిగాడు చిన్న గ్రామ పెద్ద. నేను కావాలని ఓడిపోలేదు, వాళ్ళే ఓడించారు అన్నాడు పరదేశి. అదెలా సాధ్యం? నీ శక్తులన్నీ ఏమయ్యాయి అని అడిగాడు పెద్ద గ్రామ పెద్ద. ఇప్పుడు నాలో ఏ శక్తులు లేవు, అన్నీ పోయాయి. ఇందుకు ప్రియంవదే కారణం. ఆమె గ్రామంలో అడుగు పెడుతూనే నన్ను ప్రేమిస్తున్నానన్నది. ఆ క్షణం నుంచి నాకామెను పెళ్లాడాలి అనిపించింది. ఆ స్వార్థ చింతన వల్ల నా శక్తులన్నీ పోయాయి. అపకారికి కూడా ఉపకారం చేయాలన్న మంచి బుద్ధి ఉండడం వల్ల భగవంతుడు సదా నన్ను కాపాడుతూ వచ్చాడు. కానీ ఇప్పుడు నాలో స్వార్థం తలెత్తింది. త్యాగ బుద్ధి నశించింది. మీరు అనుమతిస్తే నేను, ప్రియంవద ఈ గ్రామం వదిలి వెళ్ళిపోతాం అన్నాడు పరదేశి. ఈ జవాబుకు పెద్దలిద్దరూ తెల్లపోయారు. నువ్వు చెబుతుంది నిజమేనా? అపకారికి కూడా ఉపకారం చేయాలన్న మంచి బుద్ధి ఉంటే మాకు ఇలాంటి అద్భుత శక్తులు వస్తాయా అన్నాడు చిన్న పెద్ద. మనస్ఫూర్తిగా అపకారికి ఉపకారం చేస్తే అద్భుత శక్తులు ఆ మనిషిని కాపాడుతూ ఉంటాయి. శక్తులు స్వప్రయోజనానికి ఉపయోగపడవు. నాకిప్పుడు నశించినట్టే ఆ శక్తులు నశించిపోతాయి అని చెప్పాడు పరదేశి. అప్పుడు పెద్దలిద్దరూ పరదేశికి నమస్కరించి, అయ్యా, వయసులో చిన్నవాడివైనా బుద్ధిలో మాకంటే గొప్పవాడివి. ఇంతకాలం మేము అజ్ఞానం వల్ల ఎన్నో దుర్మార్గాలు చేశాం. ఇక నుంచి గ్రామస్తుల బాగు కోసం పాటుపడతాం అన్నారు. మీలో మంచి మార్పు రావడం కన్నా కావలసిందేముంది? నేను ఇక్కడికి వచ్చిన పని ముగిసినట్టే. మీరు దయ తలిస్తే నేను ప్రియంవదతో పాటు గ్రామం వదిలి వెళ్ళిపోతాను అన్నాడు పరదేశి. పరదేశి గ్రామం వదిలిపోవడమే మంచిదనుకొని పెద్దలిద్దరికీ అనిపించింది. వాళ్ళు ఇళ్ళకి తిరిగి వచ్చి జయ విజయులతో ఆ పరదేశిలో ప్రియంవదను వివాహమాడాలనే స్వార్థబుద్ధి కలగగానే అతడుకున్న శక్తులన్నీ నశించాయి. ఇక మీరు ప్రియంవదను మరచిపోండి అని చెప్పారు. అది సాధ్యమయ్యే పని కాదు. ఏది ఏమైనా సరే ప్రియంవద మాకు కావాలి అన్నాడు జయుడు. అదెలా సాధ్యం? మీ ఇద్దరు ఆమె కోసం గొడవ పడుతున్నారు కదా అన్నాడు పెద్ద గ్రామ పెద్ద. ఇప్పుడు ఆ గొడవేం లేదు. పూర్వకాలంలో ఒకే స్త్రీని 4, 5 వివాహమాడినట్టు కథలున్నాయి.
అదేవిధంగా నేను జయుడు ప్రియంవదను వివాహం ఆడతాం అన్నాడు విజయుడు. ఇది విని పెద్దలిద్దరూ ఆశ్చర్యపోయారు. తరువాత వాళ్ళు జయ విజయులతో మీరు మరీ ముందుకెత్తుతున్నారు. ఇక మిమ్మల్ని సహించడం ప్రియంవదకు పరదేశికి వివాహం జరిపించి ఈ గ్రామం నుంచి పంపేస్తాం అన్నారు. అందుకు జయుడు మీరలా చేస్తుంటే చూస్తూ ఊరుకునేందుకు మేము చవటలం కాదు. మీరిద్దరూ ముసలివాళ్ళైపోయారు. మూల కూర్చోండి. ఇల్లు కదిలారా కాళ్ళు విరక్కొడతాం. ఈ రోజు నుంచి మేమే గ్రామ పెద్దలం అన్నాడు. అంతే, మేమే పెద్దలం అన్నాడు విజయుడు. ఆ క్షణం నుంచి గ్రామ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. జయ విజయులు ప్రియంవదను తమ తల్లిదండ్రులను ఇల్లు కదలకుండా కట్టడి చేశారు. గ్రామంలో వాళ్ళ ఆగడాలు కూడా మితిమీరాయి. పరదేశి వాళ్ళ వద్దకు వెళ్ళి మీరంటే ఇష్టం లేని స్త్రీని చెరపడుతున్నారు. ఇది న్యాయం కాదు. కని పెంచిన తల్లిదండ్రుల్ని బాధించకండి అని హితువు చెప్పాడు. ఇందుకు జయ విజయులు మాకు నీతులు నేర్పాలని చూస్తున్నావా? నిన్నేం చేయకుండా వదిలిపెట్టాం. అది నీ అదృష్టం. వారం రోజుల్లో గ్రామం వదిలిపెట్టకపోయావంటే నీ ప్రాణాలు దక్కవు అన్నారు. పరదేశి అక్కడి నుంచి బయలుదేరి గ్రామస్తులతో మీ గ్రామ పెద్దలు జయ విజయులకు బందీలైపోయారు. వాళ్లను రక్షించుకోవడం మీ బాధ్యత కాదా అని చెప్పి చూశాడు. ఈ మాటలు విన్న గ్రామస్తులు వాళ్ళిద్దరూ విష్ణుమూర్తి ద్వారపాలకులైన జయ విజయులు ముని శాపం వల్లను కలిపురుషుడి కోరిక మీదను వాళ్ళు రాక్షస బుద్ధితో ఇక్కడ జన్మించారు. ఇదంతా మా కర్మ అన్నారు. జయ విజయుల భార్య నుంచి రక్షించుకునేందుకు మీకు పెద్దలే ఉపాయం చెప్పలేదా అని అడిగాడు పరదేశి. ఆ శ్రీ మహావిష్ణువే అవతరించి వాళ్ళ ఆగడాలను అరికడతాడని పెద్దలు చెప్పారు అన్నాడొక గ్రామస్తుడు. నేనే శ్రీ మహావిష్ణువును. రామాయణ కాలమందలి వానరుల అంశలో ఉన్నది ప్రియంవద లక్ష్మి. ఆమెను జయ విజయుల చెరపట్టారు. మనమంతా కలిసి ఎదిరిస్తే ఎటువంటి రక్తపాతం లేకుండా జయ విజయులు లొంగిపోతారు. వాళ్ళ దుర్మార్గాల నుంచి మీకు విముక్తి లభిస్తుంది అన్నాడు పరదేశి. నువ్వు శ్రీ మహావిష్ణువే అని నమ్మకం మాకేంటి? మా పెద్దలు చెప్పందే ఏ విషయమో మేము నమ్మము అన్నారు గ్రామస్తులు. అలాగా, అయితే మీరందరూ నా వెంట వచ్చి ఆ పెద్దలనే అడగండి అంటూ పరదేశి బయలుదేరాడు. సో కథ ఇక్కడితో స్టాప్ చేద్దాం. నెక్స్ట్ ఎపిసోడ్లో కంటిన్యూ చేద్దాం. మీకు ఈ పోడ్కాస్ట్ నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ అందరికీ షేర్ చేయండి. మన కథ చెప్తా ఛానల్లో ఇంకా మంచి మంచి కథలు అప్లోడ్ చేస్తాను. నేను చెప్పే కథలు మీ వరకు రావాలి అంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. ధన్యవాదాలు.